ప్రభునందు మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక అంశాన్ని మాట్లాడుకుందాం. ఈ క్రైస్తవులకి చాలామంది దుర్బోధకులు బయలుదేరారు. ఆ దుర్బోధులలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక దుర్బోధకుడు ఉన్నాడు. అతని పేరే విలియం మ్యారిన్ బ్రెన్హమ్ అని. అతడు విచిత్రమైన వింత బోధలు చేసి అనేక ప్రజలను మోసగించాడు. అట్లయితే ఆ విచిత్ర అబద్ధాలను నమ్మి అనేక క్రైస్తవులు బ్రెన్హమిస్టులుగా మారిపోతున్నారు. కనుక వారికి సత్యాన్ని తెలిపి వారిని మరలి ప్రభు వద్దకు తీసుకురావడానికి ఈయన ప్రయత్నం. రండి మనము ఒక చిన్న విషయం చదువుకున్నాం. బ్రెన్హమిస్టులు ఒక మాట వాడు చెప్పాడు. బ్రెన్హమ్ ఏమనంటే, కయీను ఎవరి సంతానం అంటే కయీను సర్పము యొక్క సంతానము అని వాడు వర్ణిస్తాడు. అంటే నిజానికి వాక్యములో ఏం రాయబడింది? అవ్వ సర్పముతో శయనిస్తే కయీను పుట్టాడని, అందుకే సర్ప సంతానం అనేటి వాడు ఈ భూమి మీద ఉన్నారని అతని వాదన. అట్లయితే బైబిల్లో లేనటువంటి ఈ వింత ప్రబోధాన్ని చేసి అనేకులను అమాయకులను మోసగించాడు ఈ బ్రెన్హమ్. అట్లయితే వాక్యంలో ఏం రాయబడింది? ఒక మాట చదువుకుందాం రండి. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్టయితే అక్కడ రాయబడింది, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని అని రాయబడింది. ఇక్కడ జాగ్రత్త వాక్యాన్ని గమనించాలి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకొన్నాను అనేను. ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ రాసించాడు. ఏంది? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కన్నది అని ఆమె చెప్పలే మాట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మోషే చేత రాయించిన మాట. ఇది మరి ఆమె ఏం చెప్తుంది? ఇప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని ఆమె అన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంత ముందున్న విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని అని ఇక్కడ మాట్లాడుతుంది. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని అక్కడ వ్రాస్తున్నాడు. ఎందుకంటే ఈ దుర్బోధకులు వచ్చి నిజంగా ఈ విధంగా మాట్లాడతారని చెప్పి, అందుకే అవ్వతో ఎవరు ఎప్పుడు గర్భం ధరించింది అవ్వ అంటే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఏమైంది? గర్భవతి అయి కుమారుని కన్నది. ఎవరిని? ఆ కుమారుడు ఎవరు? కయీను. అనగా కయీను ఎవరికి పుట్టాడంటే ఆదాము అవ్వల యొక్క సంతానము కయీను. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన చూద్దాం. తర్వాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఆమె అతని తమ్ముడైన ఏబేలును కనునని. ఇప్పుడు ఆదాము గాని అవ్వ గాని చెప్పడం లేదు మాట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మోసేతో రాయించాడు కనుక అక్కడ దేవుడే ఆ మాటను మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ రెండో వ్యక్తి కూడా ఎలా పుట్టాడని ప్రభు అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఈ మాటను ఎలా మిస్లీడ్ చేస్తారు వీళ్ళు అంటే ఆ మాట మనం చదువుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు వాక్యానుసారంగా కయీను ఎవరి కుమారుడు అంటే ఆదాము అవ్వల యొక్క ప్రథమ సంతానం. అవునా కదా? ఎందుకంటే అవ్వ గర్భం ధరించి మొట్టమొదటిసారిగా ఎలా అనగా ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కన్నది. ఆ కుమారుడి పేరే కయీను. ఈయన మొదటి కుమారుడు. మరి రెండవ వాడేవాడు? అతని సహోదరుడైన ఏబేలు. ఇప్పుడు ఇద్దరు సహోదరులు ఎవరికి పుట్టారు వీరు అంటే ఆదాము అవ్వల యొక్క సంతానం వీరిద్దరు. అనగా మొట్టమొదటి వాడెవరు? కయీను. రెండవ వారు హేబేలు. మనం చూస్తున్నాం. అట్లయితే ఇప్పుడు ఈ హేబేలు కయీను ఇద్దరు ఎవరి సంతానం? ఆదాము అవ్వల యొక్క సంతానం. అట్లయితే వీడు ఈ బ్రెన్హమ్ అనేవాడు ఏ విధంగా వీరిని మోసగిస్తున్నాడంటే అక్కడ మనం చూస్తాం. ఒక మాట చదవండి. 1 యోహాను 3:12 మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అన్న మాట ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న మాట ఏంది? వాడు ఏం చూసుకుంటాడు ఈ మాట అంటే, వాడు దుష్టుని సంబంధి కనుక అని రాయబడింది. కనుక వాడు దుష్టుని సంబంధి అంటే ఎవరు? దుష్టునికి పుట్టాడు గనక దుష్టుని సంబంధి అనేటువంటి అవద్ఘాతాన్ని వాడిస్తాడు. ఆ వాక్యాన్ని కొంచెం పూర్తి మనం చదువుదాం. ఇప్పుడు చదవండి.
1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, అంటే మనం అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. అనగా వాడు అట్లున్నాడు, మనం అట్లా ఉండకూడదు. మరి ఎట్లున్నాడు వాడు అంటే రాయబడినారా, వాడు దుష్టుని సంబంధి అయి, అంటే వాడు ముందు దుష్టుని సంబంధి కాదు, తర్వాత అయ్యాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. ఇక్కడ పూర్తిగా విశదీకరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అనగా వాడు దుష్టుని సంబంధిగా మారాడు, అయ్యాడు, ముందు కాడు. అవునా కదా? అంటే వాడేమంటాడు, వాడు దుష్టుని సంబంధి కనుక దుష్టుని సంబంధి అనగానే వాడు సర్పాన్ని గుట్టాడు అనేటువంటి ఆ మాట తీసుకొస్తాడు. ఈ విధంగా ప్రజలను మోసగిస్తున్నటువంటి వాడే ఈ దుర్బోధకుడు. ఇప్పుడు మనం దీన్ని కొట్టి పారేసినాం. ఇప్పుడు ఎందుకంటే అక్కడ రాయబడింది మనము కయీను వంటి వారమై ఉండకూడదంటే ఎలా ఉండకూడదు? దేవుని మాట కంటే సాతాను మాటకు వాడు ఏం చేశాడు? ఇప్పుడు తన హృదయాన్ని ఇచ్చాడు గనక అక్కడ ఏమి జరిగింది? అక్కడ వాడు దుష్టుని సంబంధిగా మారాడు. ఈ రోజు కూడా ఎవరైనా దేవుని వాక్యం అనగా దేవుని మాటకు చెవినియ్యకుండగా సాతాను మాటకు ఎవరైనా చెవిస్తే, వారి హృదయాన్ని ఇస్తే, వాడు కూడా దుష్టుని సంబంధియే. ఎందుకంటే వాడి క్రియలు మంచిగా ఉండవు. నిజంగా మంచి క్రియలు చేయవాడు ఏం చేస్తాడు? దేవుని వాక్యానుసారంగా నీతి గలగా వాడుగా ఉంటాడు. ఏబేలు ఏం చేశాడు? అక్కడ మనం చూద్దాం. ఏబేలు నీతి గల క్రియ ఏం చేశాడు అక్కడ అనగా అక్కడ రాయబడింది. ఏబేలు కయీను ఇద్దరు కూడా అర్పణ తీసుకెళ్లారు. అర్పణలో మనం చూసినట్ట ఎలా అర్పించారంటే, చాలా మంది ఈ బ్రెన్హం వాళ్ళ బ్రెన్హమిస్ట్ చెప్తారు, పువ్వులు పండ్లు తీసుకొచ్చేసి ఈ కయీను అర్పించాడని. అక్కడ బైబుల్ ఎక్కడ లేదండి. పువ్వులు పండ్లు అర్పించినట్టుగా బైబుల్ ఎక్కడ లేని విషయాన్ని వీడు తీసుకొచ్చి పెడతాడు. అక్కడ వీడు అంత అబద్ధికుడు. అంటే మరి ఏం తీసుకొచ్చాడు? పొలము పంటలో కొంత తెచ్చాడు. ఏం తెచ్చాడు? అది బైబుల్ లేదు కదా, నీకట్లా వర్ణిస్తావు దాన్ని. కనుక పొలం పంటలో కొంత తెచ్చాడు. కానీ ఎందుకు తెచ్చాడు? అది తెస్తే దేవుడు అంగీకరించాడా? అంగీకరించవచ్చు. మరి ఎందుకు అంగీకరించలేదు? మనం చూస్తే ఎబ్రీ పత్రిక మనం చదువుతాం. అక్కడ ఏబేలు విశ్వాసమును బట్టి దేవునికి అర్పణ అర్పించాడు. కానీ అదే విశ్వాసము కయీనుకు లేదు. కనుక విశ్వాసమును బట్టే మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. కనుక ఆ విశ్వాసము లేనివాడే కయీను. కనుక వాడు దుష్టుని సంబంధి. అందుకే క్రియలు ఎవరి? చెడ్డవి. అంతే. కనుక వాడు చెడ్డ క్రియలు చేశాడు. ఏం చేశాడంటే విశ్వాసము లేకుండా దేవునికి అర్పణ చేశాడు. కానీ ఏబేలు విశ్వాసముతో దేవునికి అర్పించాడు. కనుక అతడు నీతిమంతుడు అవ్వాడని మనం ఎబ్రీ పత్రికను చదువుతున్నాం. ఈ వాసన మనం ఇప్పుడు మన అబద్ధాన్ని కొట్టుపారేశాం. మరి ఇంకా కొంచెం ముందు అక్కడ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నాం. ఎందుకక్కడ ఈ వచనం కూడా వారు తీసుకుంటారు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అని అన్నాడు కదా. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. అంటే వీళ్ళు చెప్తారు, అవ్వను సాతానుగా సర్పం మోసగించింది అని అంటే దాని ఏంటంటే, మోసగించడం అంటే ఆమెను చెరచడం లేదా పాడు చేయడం లేదా ఆమెతో శరీరంగా కలవడం అనేటువంటి అర్థాన్ని వాడు తీసుకొస్తాడు. హలో బ్రెన్హం, నీకు మాట్లాడుతాను నేను. సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచాడు. ఇప్పుడు అవ్వను మోసపరచుట అని అనగానే, మోసం అనగానే ప్రతిసారి అదే అని ఎక్కడ బైబిల్లో లేదు. నేను చాలా విషయాలు మనం చెప్పవచ్చు. మోసగించుట అనేటువంటి చాలా విషయాలు మనం చెప్పవచ్చు. అందుకే ఒక్క విషయం మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుతాం, వినండి. నా ఏలినవాడ రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడును గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసేను అన్నాడు. ఎవరు చేశారు? ఇప్పుడు ఈ మెఫీబోషెతు అనేటువంటి వాడు చెప్తున్న మాట దావీదు మహారాజుతో. ఏం జరిగింది అంటే, రాజు వెళుతున్నప్పుడు ఈ మెఫీబోషెతు వెళ్ళలేదు. తర్వాత రాజుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను వెళుదాం అనుకున్నాను, కానీ నా పనివాడు నన్ను మోసం చేశాడు అన్నాడు. అనగా మోసం చేశాడు అనగానే తన పనివాడు మెఫీబోషెతుతో వచ్చి వ్యభిచారం చేశాడు లేదా శరీరం కలిశాడు అని అర్థమా? ఆలోచించాడు. కనుక మోసము అనేటువంటిది ఏంటి అంటే, తన కుయుక్తి అనేటువంటి మాటల చేత మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? అక్కడ మనం చదువుతున్నాం. అవ్వను ఎలా మోసం చేశాడు? కుయుక్తి చేత మోసం చేశాడు. ఈ రోజు కూడా బ్రెన్హం అనేవాడు ఈ కుయుక్తి మాటల చేతనే అందరిని మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేశాడు? అక్కడ మనం చదువుతున్నాము. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. కనుక యుక్తి పరులు కనుకనే యుక్తిగా మాట్లాడి ఏం చేశాడంటే, సమస్త జంతువులు సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అనేటువంటి కొన్ని మాటలను
చెప్పి యుక్తిపరుడటువంటి ఈ సాతాను యొక్క మాటలు సర్పం మాటలాడి ఆ మనసుని ఏం చేసింది చెరిపోయింది. అక్కడ మనం రాయబడి మనం మంచిగా ఒకసారి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదువుదాం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, సర్పము తన కుయుక్తి చేత ఏం చేసింది? అవ్వను మోసపరిచింది కదా. అదే విధముగా అట్లు మోసపరిచినట్లు మీ మనసులను చెరిపి, అనగా అక్కడ మనసును చెరిపాడు. కానీ ఏం చేశాడు? గర్భాన్ని చెరిపాడు, లేదా ఆ మనిషిని మోసం చేసి వ్యభిచారం చేశాడు అన్నట్టు అక్కడ ఏం లేదు. ఏం చేశాడు ఇక్కడ? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి అన్నాడు. కనుక ఆమె మనసును కూడా ఏం చేశాడు? చెరిపాడు. మనసును చెరిపాడు, మనసు మీద దెబ్బ కొట్టాడు. అనగా దేవుని మాట ఉండే ఆ మనసు మీద దెబ్బ కొట్టాడు. ఏం చెప్పాడు? ఇది నిజమా అని అనుమానాన్ని పుట్టించాడు. అనగా దేవుని మాటనే అనుమానించినట్లుగా వాడు కుయుక్తి చేత ఏం చేశాడు? మోసగించాడు. అందుకే అది మోసపు మాట. కనుక ఆ మోసపు మాటకు ఏమైంది? మోసపోయి ఏం చేసేది? ఇప్పుడు ఆ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఉల్లంఘించేసి తినవద్దన్న ఫలమును తినేసింది అని రాయబడింది. మోసం అంటే మాట చేత ఒకరిని మోసగించటం అని మనకు అర్థమైపోయింది. ఇంకా కొంచెం ముందుకెళ్తాం. ఇప్పుడు ఇంకా వాడంటాడంటే మోసగించుట అనేటువంటిది అక్కడ రాయబడితే, మరి మోసగించుట అనే ఇలా ఉంది కదా అంటే వాడంటాడంటే అట్ట కాదు, ఆమె పండు తిన్నదా ఫలము తిన్నదా అంటాడు. మళ్ళీ ఏం తిన్నది? పండు అంటే ఏంది, ఫలం అంటే ఏంది అని తీసుకొచ్చి మళ్ళా ఫలము అంటే ఏంది తెలుసా? అక్కడ సాతాను కూడదు. ఫలం అంటే ఆమె శరీరకంగా కలిశాడు, అదే ఫలం అంటాడు. మరి ఫలం అంటే మరి చెట్టు ఉండాలి కదా. మన చెట్టు ఎవరు అంటే ఆ చెట్టు ఎవరో తెలుసా? సాతాను చెట్టు అంటాడు. ఇవి ఇంతపోతారన్నమాట. ఇవి సాతాను ఒక చెట్టు. అక్కడ మనం చూసినట్టయితే ఒకసారి చూద్దాం. 7వ వచనం. దేవుడని యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాశనకర్తము దివాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన. దేవుడని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అనగా దేవుడు ప్రత్యేకంగా వీరి కోసం ఏం చేశాడు? ఒక తోట వేశాడు. ఎవరి కోసం? ఆదాము కోసం. ఎక్కడ వేశాడు ఆ తోట? దేవుడని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును అన్నాడు. అక్కడ వృక్షమును మరియు అక్కడ రాయబడింది వృక్షమును కామ ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలపించని రాయబడింది. ఇక్కడ ఆ తోటలో ఉన్న చెట్లన్నీ కూడా ఎక్కడి నుంచి మొలిపించబడ్డాయి? నేల నుంచే మొలిపించబడ్డాయి. ఇప్పుడు ఆ తోట మధ్యలో ఉన్న చెట్లు ఉన్నటువంటి 2 చెట్లు ఉన్నాయి. ఎవరు? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, అలాగే జీవ వృక్షము. అక్కడ రాయబడింది ఆ తోట మధ్య జీవ వృక్షమును మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించను. మరి వాడంటాడు ఇక్కడ మాట అంటే నేల నుంచి మొలిపించాలంటే ఈ వృక్షము మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షం అని సాతానుకు సాదృశ్యమని, అలాగే ఇక్కడ జీవ వృక్షం అనగానే యేసుక్రీస్తుకు సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ఇక్కడ సాతాను అని ఒక వ్యక్తులు అని చెప్పేసి ఎక్కడ తీసుకెళ్తాడంటే మనం చూసినట్టయితే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. అక్కడ రాయబడింది యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమిందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. చెట్టు అంటే దేనికి? ఒక వ్యక్తికి సాదృశ్యం అని రాయబడింది అనమాట. అంతే. ఏదో ఎంత బోధకుడు అంటే కనీసం వాడికి బుర్ర జ్ఞానం ఏమీ లేదు వాడికి బ్రహ్మం గాడికి. కనుక ఈ బ్రహ్మంగాన్ని వెంబడించిన వారు కూడా బుర్ర ఉందో లేదో ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే కనీసం బుర్ర ఉంటే మీరు యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వస్తారు తప్ప వాని దగ్గరికి వెళ్ళిపోరండి. కనుక ఇక్కడ ఒక వ్యక్తి భూమి నుంచి మొలుచుట అనేది అసంభవం. భూమి నుంచి చెట్టు మొలుస్తుంది కానీ వ్యక్తి మనం మొలడు. వ్యక్తిని ఎలా చేశాడు? నేల నుంచి మట్టిని తీసి దాన్ని బొమ్మగా చేసి వాని నాశకరంగా జీవ ఆయువు ముదగవాడు జీవాత్మ నరుడు. కనుక ఒక వ్యక్తి అనేటువంటిది ఇక్కడ లేదు. కనుక ఇప్పుడు ఇక్కడ నేల నుంచి మొలిపించిన మాత్రమే జీవ వృక్షం గాని, అలాగే ఇక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము కూడా దేవుడే మొలిపించాడు మట్టి నుంచి. మనైతే సైతాను కూడా దేవుడే సృష్టించాడు అంటారా మీరు? అలా లేదు. మరి అట్లయితే ఇప్పుడు ఈ ఫలవృక్షమును ఆమె తిన్నది, ఇప్పుడు మోసం చేసింది కనుక ఆమె ఆ విధంగా ఆ మోసాన్ని బట్టి ఆ యొక్క మాటల ప్రభావానికి ఆమె లొంగిపోయి ఏం చేసింది? ఆ ఫలవృక్షంలో కొన్ని తీసుకొని తిని ఆమె భర్తకు ఇచ్చింది అని మనం చదువుతాం అక్కడ. అట్లయితే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు బెన్హమ్మలాడు ఏం చెప్తున్నాడంటే ఇక చెట్టు అనేటువంటిది ఎవరికి సాదృశ్యం? ఒక వ్యక్తికి సాదృశ్యం అన్నాడు. అట్లయితే సాతాను ఒక వ్యక్తి అని అన్నాడు అనుకోండి. సరే, ఇప్పుడు ఒకవేళ నీ మాట ప్రకారంగా మనం ఆలోచిస్తే అక్కడ చెట్టు అనేటువంటిది సాతాను అనుకోండి, మరి సర్పం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మాట్లాడుతుంది సర్పమా సాతానా, లేకపోతే ఇక్కడ మొలిసింది కూడా సర్పమా?
ఇక రెండు సర్పములతో ఎలా మాట్లాడింది? ఇప్పుడు రెండు వేరు వేరే ఉండాలి కదా. సర్పం వచ్చింది కానీ ఇక్కడ మంచి చెడు తెలుగుదేశం వృక్ష ఫలం కూడా ఉంది. అయితే ఇప్పుడు వృక్ష ఫలం ఉన్నప్పుడు సాతాను ఎలా మాట్లాడింది సర్పం నుంచి? సర్పం ఎలా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మొలిసిన చెట్టునా సర్పం అయితే మరి అదెట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు సర్పమే మాట్లాడుతున్నప్పుడు చెట్టే అయినప్పుడు మరి రెండు చెట్టే మాట్లాడాలి కదా, మరి సర్పం ఎందుకు మాట్లాడాలి? చెట్టు మాట్లాడుతున్న మాట అయిపోతుంది కదా. కనుక కనీసం బుర్రుండి మాట్లాడుతున్నామే లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. కనుక చెట్టు చెట్టే, మనిషి మనిషే, సర్పం సర్పమే. కనుక సర్పము ఎలా మోసగించింది అంటే మాటల చేత మోసగించింది. కనుక ఆమె ఏం చేసింది? వాటిలో కొన్ని తిని ఏం చేసింది? తన భర్త కూడా ఇచ్చింది. ఆదాము కూడా తినడం రాయబడింది. మరి అట్లయితే ఆదాము ఇప్పుడు అవ్వతో వ్యభిచారం చేసాడు, ఫలము తింటే వ్యభిచారం చేసినట్టంటే మరి అవ్వ ఏం చేసింది? ఇప్పుడు ఆదాము కూడా వచ్చింది, ఆదాము కూడా తిన్నాడంటే మరి ఆదాముతో కూడా వ్యభిచారం చేసిందా? వాస్తవంగా చెప్పండి. మీరు కథలన్నీ చెప్పగలరు, ఎందుకంటే వాడు కథలు చెప్పేవాడు. ఎందుకంటే ఈ కథలు చెప్పి బైబిల్లో లేని విషయాలు జొప్పించి చెప్పగానే మీరందరూ హల్లెలూయా స్తోత్రం కొట్టగానే అదేం కాదండి, అది అబద్ధమే. నీ ఎంత అలలు చెప్పినా సైతాన్ చెప్తుంది, దేవుడికి వెళ్ళదండి. ఎందుకంటే అబద్ధికుడు నువ్వు. అబద్ధికుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా దేవుడికి స్తోత్రం అంటే దేవుడికి పోతుంది. అబద్ధికుడికే మహిమ, కనుక వాడు అబద్ధికుడు. కనుక ఈ విధంగా సర్పము తన కుయుక్తిత అవ్వను మోసపరిచింది. ఎలా మోసపరిచింది? మాటల చేత. ఎలా మోసపరిచింది? అక్కడ రాయబడింది తన మనసును చెడిపేసింది. కనుక దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆ మనసు మీద సాతాను మాటలకు ప్రభావం చూపించింది. కనుక ఆ మాటలకు లోబడి చేసింది. ఇక కొంచెం ముందు పోతే ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఈమె సర్పం మాట విని ఏం చేసింది? ఆ పండు తినేసింది. ఇద్దరు కూడా దిగంబరుడుగా మారిపోయారు. సరే, ఇప్పుడు దిగంబరుడుగా మారిపోయారు కనుక వాళ్ళు వచ్చేట్టు సర్పమే దేవుడు వచ్చాడు, పిలిచాడు. పిలిచిన వాళ్ళకి శాపం ఇచ్చినప్పుడు కూడా అక్కడ దేవుడు ఆమెతో మాట్లాడుతూ అవ్వ నువ్వు చేసిన పని ఏమిటి అని అన్నాడు. అక్కడ అనగానే అవ్వు పని ఏమిటి అన్నాడు కనుక పని అదే. ఎంత ఉన్నదండి జ్ఞానం అబద్ధి కూడా. నువ్వు చేసిన పని ఏమిటి అనగానే అరే పని అనగానే అదే అంటే ఇప్పుడు ఎన్ని పని చేస్తున్నావు? నేను పొద్దు నుంచి ఏం చేస్తావు? పొద్దు నుంచి లేదా కానీ ఏం పని చేస్తున్నావు చెప్పండి. ఓ బ్రహ్మం వీడు పొద్దు నుంచి ఏం చేస్తాడు? అదే పని చేస్తాడు. ఇక నువ్వు ఇప్పుడు పొద్దున్న లేవగానే బ్రహ్మం ఇంట్లో నుంచి బయటకు వచ్చినాగానే బ్రదర్ మీరు ఏం పని చేశారు అనగానే అదే పని చేశాను చెప్తాడు. అప్పుడు కొంచెం బుర్ర ఉండాలి కదా బాబు, కనీసం బుర్రలోకి ఎలా మాట్లాడతారు? అట్లయితే మనం ఇప్పుడు ఏం పని చేశారు, నువ్వు ఏం చేశావు, ఏం పని చేశావు, నువ్వు చేసిన పని ఏమిటి అనగానే ఆమె చెప్పింది సాతాను నన్ను మోసగించాడు. ఎలా మోసగించాడు? తినవద్దని నువ్వేమైతే ఆజ్ఞాపించావో అదే తినమన్నాడు వాడు. ఎలా? కొన్ని యుక్తి మాటలు చెప్పాడు కనుక తిన్నాను అని అన్నాడు. అంతే తప్ప దానికి ఇంకా వేరే వేరే నానార్థాలు తీసుకొచ్చేసి ఎవరిని? అవ్వను వ్యభిచారిగా చేశాడు ఈ దుర్మార్గుడు. కనుక అవ్వ వ్యభిచారి కాదండి, అవ్వ వ్యభిచారి కాదు. వీడల్లా క్రియేట్ చేస్తున్నాడు ఎవడు? ఈ దుష్టుని సంబంధమైనటువంటి ఈ యొక్క బ్రహ్మం. కనుక కయీను దుష్టుని సంబంధి, అలాగే ఈ బ్రహ్మం కూడా దుష్టుని సంబంధి. ఎందుకంటే అబద్ధాలు కల్పించి చెప్పిన వాడు దుష్టుని సంబంధి, కానీ వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మిన వాడు దేవుని సంబంధి. అవునా కదా? విశ్వాసము లేకుండా దేవుని వాక్యం మీద విశ్వాసము లేని అబద్ధికులు, వాడు నీతిని జరిగించని ప్రతివాడు ఎవడు అంటే అబద్ధికుడు, కయీను వంటి వారని ఉండరాదు. అందుకే క్రైస్తవులైన ప్రతివాడు ఎవడు కయీను వంటి వాడుగా ఉండడు. ఎందుకంటే తన సహోదరుని ద్వేషించాడు. అవునా కదా? ఇప్పుడు సహోదరుని ద్వేషించేవాడు ఎవడు అని రాయబడితే వాడి క్రియలు చెడ్డవి. ఎందుకు? విశ్వాసముతో దేవునికి బలి అర్పించే వాడికి విశ్వాసం లేకుండా చేయడమే మీ పని. కనుక కయీను ఏం చేశాడు? విశ్వాసం లేకుండా బలి అర్పణ చేసేవాడు. కనుక తన క్రియలు చెడ్డవి. అయినా వారి మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చిన మారు మనసు పొందకుండా ఉంటే దేవుడు ఏం చేశాడు? దేశ దిమ్మరిగా వారిని తరిమేశాడు. సరే, ఇప్పుడు ఇక్కడ వరకు నేను కొట్టుకొచ్చాను. ఇక మళ్ళీ ఏమంటాడు వీడు తెలుసా? అట్లయితే ఆదాము కుమారుడే కయీనైతే మరి వంశావళిలో పేరు లేదు కదా. ఎన్ని సందులున్నాడు? ఏ సందు కొంచెం తిరగబడితే అక్కడ దూరిపోతాడు ఈ సతానుగాడు. అవునా కదా? ఎవడికి సతాను? ఇప్పుడు ఈ బ్రహ్మంగాడే. అట్లయితే ఇప్పుడు ఇక్కడ ఆదాము వంశావళి పేరు లేదు అని అన్నాడు. ఒకసారి చూడు, ఆదాము వంశంలో పేరు లేదంటే ఆదాము కుమారుడు గురించి ఎక్కడ రాయబడింది? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయనుడు కానీ యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అన్నది. తర్వాత అతని తమ్ముడు హేబెలును కొనగా వీళ్ళిద్దరు కూడా ఆమె సంతానం అని రాయబడింది. సరే, ఈ కయీను గురించి మనం చదువుదాం. 9వ వచనం చదువుతాం. యెహోవా 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీనును అడగగా అతడు నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? వాట్ ఇస్ దట్? ఇక్కడ కూడా అన్నాడు
అవ్వతో కూడా అన్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ ఒక పని కూడా చేసింది. ఇప్పుడు అట్లయితే ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ వ్యవసాయం చేశాడా? ఇక్కడ ఏం చేశాడు? ఇలా చంపాడు, హత్య చేశాడు. అక్కడ మోసం, ఇక్కడ హత్య. చేసే పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముడి రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఎవడు శపించబడ్డాడు? ఇప్పుడు కయీను దేవుని చేత శపించబడ్డాడు. నువ్వు నేరుడు సిద్ధపరిచినప్పుడు అది తన సారమిక నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనను. అందుకు కయీను నా దోష శిక్ష ఏం చేశాడు? దోషం చేశాడు. దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి. ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి. దేవుడు అతను వెళ్ళగొట్టేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టితివి అన్నాడు. ఆయన చెప్తున్నాడు ఈ మాట. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూములు కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనేను. కనుక ఇక్కడ యెహోవా సన్నిధి నుంచి ఈ ప్రదేశం నుంచి కూడా ఏం చేశాడు? నీవు నన్ను వెళ్ళగొట్టుతీవి అన్నాడు. కనుక వీడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కనుక ఇప్పుడు ఈ యాదాము అవ్వలకు సంతానం లేదు. ఎందుకంటే ఏబేలు చనిపోయాడు, కయీను వెళ్ళిపోయాడు. ఇంకెవడున్నాడుగా లేదు. సరే, ఇప్పుడు మళ్ళా ఆదాము అతను భార్యను కూడినప్పుడు మళ్ళీ ఒక సంతానం జన్మిస్తుంది. ఆయన పేరు షేతు. కనుక ఆ సంతానాన్ని అక్కడ మనం సంతానంలో చూస్తాం. కానీ కయీను సంతానం ఇక్కడ రాయబడి ఉంది ఆల్రెడీ. కానీ అక్కడ ఆయన సపరేట్ గా మనం చూస్తాం అక్కడ. అందుకు 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదైనా తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముడను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆనోకులు కనడు అని రాయబడింది. ఇప్పుడు కయీను కూడా ఏం చేశాడు? తన భార్యను కూడితే ఆమె కూడా కుమారుడు జన్మించాడు. ఇప్పుడు కయీను ఒకవేళ మళ్ళీ మీరన్నట్టుగా ఇంత చెప్తే కూడా మీరు ఒక వినకపోతే సర్పముకే పుట్టినైతే నిజంగా మీరు ఆలోచిస్తే సర్పంకి ఎవరు పుట్టాలండి? సర్పం పుట్టాలి కానీ మనిషి ఎట్లా పుట్టాడు? సర్పంకు సర్పమే పుట్టాలి కానీ మనిషి ఎలా పుడతాడు? అవునా కదా? ఇప్పుడు విత్తనం అనేది సర్పంది కనుక విత్తనం సర్పము చేసినప్పుడు సర్పం పుట్టాలి కానీ మనిషి ఎలా పుడతాడు? సరే, దుష్టుడికి సంబంధించి సర్పం అనుకోండి, మరి వీడి పుట్టాడు కూడా సర్పంగా పుట్టాలి కదా. మరి సర్పం పుట్టాడు, మనిషి పుట్టాడు కదా. మరి కనీసం గురువుని మాట్లాడుతున్నారా మీరు? అవునా కదా? కనుక సర్పము అది మనిషే. అవునా కదా? అనగా వీడు మనిషిగానే పుట్టాడు. ఎవరు? కయీను. కానీ వీరు దేవుడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. వీరు శపించబడినారు. కనుక వీళ్ళు ఎలా దుష్టుని సంబంధం ఎలా అయిపోయారంటే నిజంగా దేవుని మాటకు వీళ్ళు లోబడినట్టుగా లేరు కనుక వీళ్ళు దుష్టుని సంబంధులుగా మారిపోయారు. అంతే తప్ప వీరు దుష్టుని సంబంధులు అనగానే నిజంగా వారి తల్లులు సర్పం చేత మోసగించబడి చెంచబడిన వారు లేదా వ్యభిచారం వల్ల పుట్టిన వారు అనేటువంటి మాట ఇక్కడ కాదు. సరే, ఇంకా కొంచెం మాట మనం ఉంచుకొస్తే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు. సర్ప సంతానమా అని అన్నాడు. ఎవరితో అన్నాడు ఆ మాట? మరి యూదులతో ఆ మాట మాట్లాడుతున్నాడు. మరి యూదుల కాలంలో ఈ సర్ప సంతానం అని మీరు అనుకున్నటువంటి ఈ కయీను లేడు కదా. సరే, కయీను సంతానం కూడా లేదు కదా. ఇంకోటి ఈ మధ్యన ఒక వీడియో చూశాను. వాడు అంటున్నాడు ఈ కయీను చాలా తెలియపరుడంట. ఏబేలు గాని సేతు గాని వీళ్ళందరూ తెలివి తక్కువలంట. ఇక బుద్ధి ఉందా నీకేమన్నా? దేవుణ్ణి ఆరాధించే ప్రజలు తెలుగు తక్కువడు, వాళ్ళు తెలుగు ఉండాలా? ఎక్కడో నీ బుర్ర. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చాలా మంది ఏరోప్లేన్ కనిపెట్టిన వాడు రైట్ సోదరున్నారు. మరి క్రైస్తవులు మరి వాళ్ళ బుద్ధి లేదంటావా? అసలు బుద్ధి నీకు లేదు, వాడికి కాదు. అలా కాదు, నీకు బుద్ధి లేదు. వాక్యాన్ని చదువుకో సరిగ్గా. అర్థమైందా? కనుక ఈ కయీను ఎవరు అంటే నిజానికి ఆదాము అవ్వల యొక్క సంతానమే. నువ్వు ఎన్ని విధాలుగా ఎక్కడ తీసుకొచ్చినా అక్కడ రాయబడిన మాట అదే. కనుక బైబిల్లో లేని విషయాన్ని సొంతగా జొప్పించి చెప్పడానికి అది చేయకూడదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అన్నాడు సర్ప సంతానమా అన్నాడు. అన్నప్పుడు ఎవరిని అన్నాడు? ఇప్పుడు యూదులు. నిజానికి యూదులు సర్ప సంతానం ఎలా అవుతారు? అప్పటికి కయీను సంతానం అనేది భూమి మీద లేదు. ఎవరున్నారు? యేసుక్రీస్తు వచ్చిన కాలానికి నిజంగా అప్పటికి కయీను సంతానం కానీ వీళ్ళ తర్వాత వచ్చిన సంతానం అంతా కూడా ఆ జల ప్రళయం ద్వారా మునిగిపోయింది. ఒక్కడు మాత్రం మిగిలాడు. ఆయన ఎవరు? నోహావు ద్వారా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమిలో అందరూ మనం జన్మించాం. కనుక యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో కూడా ఎవరున్నారు? నోవాహు సంతానం ఉంది తప్ప కయీను సంతానం లేదు. నోవాహు సంతానం ఉంది. ఇంకా నోవాహు కంటే ముందున్నటువంటి తరాలు ఏమి అక్కడికి రాలేదు. ఇక నోవాహు మాత్రమే, నోవాహు యొక్క సంతానం మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ సంతానం నుంచి వచ్చినటువంటి వారే ఎవరు? ఇప్పుడు
యూదులు. మరి అట్లయితే యూదులను పట్టుకొని సర్ప సంతానమా అని అన్నాడు. అంటే మరి ఎట్లా ఇప్పుడు సర్ప సంతానం అని యేసుక్రీస్తు పిలిచాడు, బాప్తిసం ఇచ్చి యోహాను పిలిచాడు కనుక ఆ యూదుల తల్లులతోటి ఈ సాతాను వచ్చి మళ్ళీ వ్యభిచారం చేసిందా? చెప్పండి. చేయలేదు కదా. ఒక చేసి మీరు చెప్పండి మరి అట్లా పోయినా మాకే తెలియదు మరి మీరు. ఎందుకంటే మీ బ్రెన్హం గాడు ఏం చెప్తాడు, ఇట్లా అబద్ధాలు చెప్పేసి ఇది నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత అంటాడు. ఇది అబద్ధ ప్రత్యక్షత ఆయన. కనుక ఇలాంటి ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి ఈ అబద్ధికుడు ఈయన మాటల నమ్మి మీరందరూ కలిసి ఎక్కడ పోతారు? ఆ కయ్యను వెంబడే ఆ కయ్యను మార్గంలోనే వెళ్ళిపోతున్నారు. కనుక రండి యేసుక్రీస్తు దగ్గరికి. కనుక ఈ విధమైన అబద్ధాలను నమ్మకూడదు, అంటే అబద్ధాలు నమ్మకూడదు. కనుక యేసుక్రీస్తు సర్ప సంతానమా అని పిలిచినప్పుడు నిజానికి వారు సర్ప సంతానమా? కాదు. కానీ వారి హృదయంలో ఏముంది? దేవుని వాక్యానికి చోటు లేదు. ఎవరికి చోటు ఉంది? సాతాను యొక్క మాటలకు చోటు ఇచ్చారు, అంతే. అందుకని వారు ఎవరు? దుష్టుని సంబంధానికి ప్రభు కూడా చెప్పాడు, మీరు ఎవరు? మీ తండ్రి ఏగు అపవాది సంబంధులు అన్నాడు. మీ తండ్రి ఏగి అపవాది సంబంధం. నిజంగా వారి తండ్రి అపవాది అయితే మరి వారు అపవాది ఉంటారని అక్కడ అర్థమా? అది ఎలా? మీరు తండ్రి అపవాది సంబంధులు కనుక మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. అనగా వీరి యొక్క హృదయములో సాతాను గడ కొన్ని దురాశలు విత్తాడు కనుక ఆ దురాశ నెరవేర్చుకోవడానికి వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి సాతాను సంబంధులు. కానీ దురాశను విడిచిపెట్టి యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించి దురాశలను విడిచిపెట్టి క్రీస్తు మాటను ఉన్నదుంటగా నెరవేర్చేవారు క్రీస్తు సంబంధానికి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతో కూడా సిలువకు వేసి ఏం చేస్తారు? క్రీస్తును వెంబడిస్తారు. క్రీస్తు యొక్క చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు క్రీస్తు సంబంధులు. వీరు దేవుని పిల్లలు. మిగతా వారి వారు దేవుని చిత్తం చేయకుండా తమ హృదయములో కలిగినటువంటి అపవాది పేసినటువంటి ఆ బీజాన్ని, అనగా ఏంటా బీజం? దురాశన బీజం. కనుక ఎప్పుడైతే ఆ దురాశన బీజమును వారి హృదయంలో గర్భము ధరించి వారు ఏం చేస్తున్నారు? ఆ పాపాన్ని కనుటకు, పాపం చేయడానికి, పాప కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే వెళ్తున్నారో వారందరూ కూడా దుష్టుని సంబంధులు లేదా అపవాది సంబంధులు అని ఇక్కడ వివరణ. కానీ వీరు నిజానికి ఆత్మీయ అర్థాన్ని తప్ప అక్కడ శారీరకంగా సాతాను వారితో కలవలేదు. ఒకవేళ సర్పమే వారితో కలిస్తే సర్పమే పుట్టాలి. ఇంకా కొంచెం మనం చూసుకుంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమందిని నక్క అన్నాడు ఆ రాజును పట్టుకొని. అట్లయితే నక్క అనగానే వారి తల్లితో నక్క వ్యభిచారం చేసిందా? చెప్పాలి కదా, కాదు కదా. కానీ వాడి స్వభావం అది. అలాగే ఈ దుష్టుని సంబంధులు ఎవరు అంటే నిజంగా దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా దుష్టుని యొక్క తలంపులకు చోటిచ్చువారే. అందుకే కీర్తన గ్రంథంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని రాయబడింది. ఎవడి దుష్టుడు? అసలు దుష్టుడు వాడు. మనం విమర్శించిన వాళ్ళ దుష్టులు అయిపోతాడు, అంతే. దుష్టుడు మొట్టమొదటి వాడు. ఇంకొక మాట చూసినట్టయితే ఈ విధంగా మన గుర్తుకొస్తే కూడా వాడంటాడు, అపవాది మొదట నుండి పాపము చేచున్నాడు గనుక. మొదట అనగానే ఏం చేశాడంటే అబద్ధ వ్యభిచారం చేశాడు సాతాను. మొదట అనగానే, అరే బ్రెన్హం ఇంకొక మాట అడుగుతాను. మొదట అనగానే అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక అని అన్నావు కదా. మరి అట్లయితే మొదట అనేటువంటి విషయం వారికి ఎక్కడుంది? వాడు మొదట ఎక్కడుండే? ఎక్కడ? ఏదైనా మొదట ఉన్నాడా? ఏదైనా వరకు లాగట ముందే వాడు ఉన్నాడా? సాతాను ఎప్పుడో ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు? వాడు అక్కడ ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. ఆ విషయం అని చదువుతాను ఇప్పుడు. యెషయా గ్రంథం 12 కూడా చదువుతాం. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుంచి పడితివి. ఎహెజ్కేలు 28:15 నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు అని రాయబడింది. పాపము నీ యందు కనబడే వరకు అని రాయబడింది. అనగా వీడు తేజో నక్షత్రముగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించున్నాడు. ఎక్కడున్నాడు? దేవునితో, దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని ఆరాధించే వ్యక్తి. అప్పుడు పాపం ఎక్కడ కనబడింది? మన దగ్గర పైననే కనబడింది. దేవుని దగ్గర ఉన్నప్పుడే పాపం కనబడింది కనుక వాడు కిందికి తోసేశాడు. కనుక పాపం అనేది అక్కడ చేసింది కానీ ఇక్కడ కాదు పాపం అనేది. మొదటి నుంచి వాడు పాపం చేస్తున్నాడు. మొదటి నుంచి వాడు పాపి. ఎక్కడ నుంచి? అక్కడ మొదలైపోయింది మనతో. ఎక్కడ? దేవుడి దగ్గర ఉన్నప్పుడే వాడిలో పాపం మొదలెట్టింది కనుక ఆ పాప కారణంగా వాడు కిందికి కూలో దోయపడ్డాడు. ఇక్కడ కూడా పాపం. ఏంటి ఆ పాపం అంటే దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేయడమే పాపం, అంతే. కానీ ఇక్కడ వ్యభిచారం చేసినట్టుగా బైబుల్ ఎక్కడ లేదు. అనగా అది కొత్తగా కల్పించి చెప్పడం అనవసరం కనుక ఈ పిచ్చి వాదన మానుకోండి. కనుక యేసుక్రీస్తు దగ్గర రండి. ఇలాంటి అబద్ధ బోధకులు ప్రపంచంలో అనేకులు బయలుదేరారు. నిజంగా యేసుక్రీస్తు ఈ లోకానికి మమ్మల్ని పంపింది, లేదా క్రైస్తవంగా ఉన్నటువంటి వీరందరూ కూడా ప్రభు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత అనేకమైన క్రూరమైన తోడేళ్లు మీ మధ్యలోనికి వచ్చును అని చెప్పాడు. వారు మందను కనికరింపరు, వారు ఈడ్చుకొని వెళ్ళిపోతారు అని
దేవుడు చెప్పాడు కనుక, దేవుడు వాక్యం రాయబడింది కనుక ఇలాంటి క్రూరమైన తోడేళ్లకు మీరు దూరంగా ఉండండి. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, సత్యాన్ని గ్రహించండి. కనుక ఏసే సత్యం, ఏసుగాక ఇంకొక సత్యం లేదండి మనకు. కనుక ఏసే సత్యం, యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. కనుక ఇలాంటి వితండ వాదములు అనగా అపవిత్రమైనటువంటి ఈ అబద్ధ బోధులు నమ్మకుండా పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ మీరు రక్షింపబడతారు. కనుక ఆ రక్షణ వాక్యాన్ని, ఆ సువార్త వాక్యాన్ని అంగీకరించి క్రీస్తుకు శిష్యులుగా మారండి, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మారండి. కనుక ఈ విషయాన్ని యేసుక్రీస్తు గాని, యేసుక్రీస్తు శిష్యులు గాని నిజంగా మనకు ప్రకటించిన బోధ, అది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధకై మనమందరం పోరాటం చేద్దాం, క్రీస్తు కొరకు నిలబడదాం, క్రీస్తు రాజ్యాన్ని పట్టుకుందాం. మనందరికీ దేవుని కృప తోడై ఉండను గాక.